గ్రేటర్ ఎన్నికలు జ్యోతిష్యులకు చేతి నిండా పని కల్పిస్తున్నాయి. ఎన్నికలకు జ్యోతిష్యులకు సంబంధం ఏంటి? రాజకీయ నాయకులకు కదా చేతి నిండా పని అని మీ డౌటా? అక్కడే ఉంది మరి ట్విస్ట్. ఏంటో మీరే చూడండి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. పార్టీలన్నీ కసరత్తు మొదలు పెట్టేశాయి. డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కాకముందే అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి పార్టీలు. ఆశావహులు ఓ రేంజ్లో ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ కోసం పార్టీల చుట్టూ చక్కర్లు కొడుతున్న చోటామోటా లీడర్లు తమ భవిష్యత్ తెలుసుకునేందుకు జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణుల చుట్టూ తిరుగుతున్నారట. దీంతో సిటీలోని జ్యోతిష్యులకు గిరాకీ పెరిగిందని తెలుస్తోంది. టికెట్లు వస్తాయో రావో అన్న టెన్షన్ ఆశావహుల్లో కనిపిస్తోంది. అందుకే తమ జాతకంలో ఏవైనా లోపాలుంటే పూజలతో సరిచేసుకునేందుకు జ్యోతిష్యుల దగ్గరకు పరుగులు తీస్తున్నారట. పుట్టిన తేదీ, నక్షత్రం, జాతక చక్రం లాంటి వివరాలతో వెళ్లి ఫ్యూచర్ ఏంటని అడుగుతున్నారట. జ్యోతిష్యుల దగ్గరకు కొందరెళ్తే న్యూమరాలజిస్టుల్ని ఇంకొందరు కలుస్తున్నారట. తమ పేరులో ఏదైనా దోషం ఉందా, అక్షరాలేమైనా మార్చుకోవాలా, ఏ పేరుతో పిలిపించుకోవాలి అని అడిగి తెలుసుకుంటున్నారట. న్యూమరాలజీ ప్రకారం ఏ డివిజన్ కలిసొస్తుందో చెప్పమంటున్నారట. టికెట్ రావాలంటే ఏం చేయాలి, రాకపోతే ఏం చేయాలి, ఏ పార్టీలోకి మారితే ఫ్యూచర్ బాగుంటుంది అని 1,00,000 డౌట్లు అడిగేస్తున్నారట లీడర్లు. అంతేకాదు, టికెట్ దక్కితే ఏ తేదీల్లో నామినేషన్ వేస్తే బాగుంటుంది, ఏ దిక్కు నుంచి ప్రచారం మొదలు పెట్టాలని కూడా అడుగుతున్నారట. నాయకుల ఉత్సాహంతో జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు పండగ చేసుకుంటున్నారట. గతంలో తాము పెట్టిన ముహూర్తానికే నామినేషన్ వేసి భారీ మెజార్టీతో గెలిచిన నేతలు చాలా మందే ఉన్నారంటూ లిస్టు చెబుతున్నారట. గ్రహాలు, రాశి ఫలాల ఆధారంగా ముహూర్తాలు నిర్ణయిస్తామని, ఏదైనా కీడు జరిగేలా ఉంటే పూజలు సూచిస్తామని చెబుతున్నారట. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు జ్యోతిష్యుల డిమాండ్ పెంచుతున్నాయి.